నా ప్రశ్న ఏంటంటే, జనవరి ఫస్ట్ యూత్‌కి చాలా ఇష్టమైన ఫెస్టివల్. చాలామంది బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి. క్రాకర్స్‌తో గానీ, ఫ్రెండ్స్‌తో కలిసి దావత్ కానీ ఇలా చేసుకోవాలనుకుంటారు. మీరేమో దాన్ని జరుపుకోవద్దనుకుంటున్నారు. అవును. ఎందుకు జరుపుకోకూడదు? మొట్టమొదటి రోజే మీరేమన్నారు? జనవరి ఫస్ట్ అని. అంతేనా? జనవరి ఫస్ట్. న్యూ ఇయర్ అని ఆ! అన్నారా? ఈ న్యూ ఇయర్ అన్నప్పుడు మన డే ఎలా స్టార్ట్ అవ్వాలి? కొత్తగా స్టార్ట్ అవ్వాలి. మరి మీరెలా చేస్తున్నారు? క్రమశిక్షణారాహిత్యంగా సమాజాన్ని నడిపిస్తున్నారు. క్రమశిక్షణారాహిత్యం అంటే మద్యం తాగటం, విపరీతమైనటువంటి విచ్చలవిడి విశృంఖలత్వాన్ని పెంచుకోవటం, రోడ్ల మీద బైకులు వేసుకొని బలాదూరుగా, జులాయిగా, న్యూ ఇయర్ గాని గట్టి గట్టిగా అరుస్తూ తిరగటం. ఇది నిజంగా పార్టీయేనా? మీరు చెప్తారా ఎవరైనా ఇది నిజంగా పార్టీ అని? నిజంగా పార్టీ అనేది మీ ఇంట్లో మీరు చేసుకోగలిగితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎవరు మాట్లాడరు కూడా. మీరు అది రోడ్ల మీదకొచ్చినప్పుడు, సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, అది న్యూ ఇయర్ అని భ్రమలో బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా అందరూ వచ్చి మాట్లాడతారు. ఇది న్యూ ఇయర్ ఎప్పటికీ కాదు. జనవరి ఫస్ట్ అనేటువంటిది భారతదేశానికి బ్రిటిషర్లు తెలియజేశారు తల్లి. అంతకుముందు ప్రపంచం మొత్తం కూడా మార్చి 25వ తేదీన ఈ న్యూ ఇయర్ అనే దాన్ని జరుపుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ మార్చి 25నే చేసుకునేవారు. దీన్ని జూలియస్ క్యాలెండర్ అని ఒకటి ఉండేది తల్లి. ఆ జూలియస్ క్యాలెండర్ తర్వాత దాంట్లో కూడా వాళ్ళు మార్చి 25 నుంచే వాళ్ళు మొదటి పెట్టడం అంటే మొదటి రోజు అనేటువంటి విధానం స్టార్ట్ చేశారు. తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్ అని ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం అందరం వాడేది గ్రెగోరియన్ క్యాలెండరే. పోప్ గ్రెగోరియన్ అనే ఆయన ప్రారంభించారు. ఆయన దాన్ని జనవరి ఫస్ట్ కి మార్చారు.